హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తూ ఉండండి. అండ్ పర్టిక్యులర్‌గా ఈరోజు వీడియోలో నేను ఒక స్పెషల్ కొన్ని లైన్స్ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ గైస్ మీకోసం మాత్రమే అనమాట ఈ వీడియో మాత్రం నేను ముందే చెప్పేస్తున్నాను. అండ్ ఏంటి అంటే కొంతమంది గర్ల్స్‌ని చూస్తున్నప్పుడు వాళ్ళు ఓకే అంటే ఎలా అంటే ఏది ముందే ఎక్స్‌పెక్ట్ చేయలేము అనమాట. చాలా దగ్గరైన తర్వాత వాళ్ళ గురించి ఏదైనా నెగెటివ్‌గా తెలియటం కానీ, నెగెటివ్ అని వాళ్ళేదో ఒక ఫ్రాడ్‌లా అని ఏదన్నా తెలిసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుందది. కానీ ఏంటంటే నార్మల్‌గా కొన్ని హింట్స్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ తప్పు చేసే అమ్మాయిలు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది నేను కొన్ని హింట్స్ ఇస్తాను. బట్ పర్టిక్యులర్‌గా ఏంటంటే ఇక్కడ 100% అని నేను చెప్పను. మెన్షన్ కూడా చేయను. బట్ 70% మాత్రం నేను మెన్షన్ చేస్తున్నాను. సో, ఈ అంటే ఇలాంటి తప్పులు, మిస్టేక్స్ చేసే వాళ్ళ బిహేవియర్ కొంచెం రాంగ్‌గా ఉంటుంది అనమాట. అది మీరు కొంచెం తెలుసుకుంటారనే థాట్‌తో నేను ఈ హింట్స్ అనేవి ఇద్దాము అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు చూడండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ నాకు కామెంట్ సెక్షన్‌లో ఒక కామెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎవరో తెలీదు. ఎక్కువ కామెంట్స్‌లో మీరు అంటే న్యూస్ చదువుతున్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు అంటున్నారు. నేను ఎలా చెప్తున్నానో కూడా నాకు తెలీదండి. నేను కెమెరా ముందుకొచ్చేసాను అంటే సో నేనేం చెప్పాలి అనుకున్నాను అనేది చెప్పేస్తాను అంతేను. సో నేను ఎలా మాట్లాడేస్తున్నాను అది నాకు ఫాస్ట్‌గా వచ్చేస్తుందా మాటలు లేకపోతే నేను చిన్నగా మాట్లాడుతున్నానా? సో లేకపోతే ఒక యాంకరింగ్ లాగా మాట్లాడుతున్నానా? లేకపోతే న్యూస్ చెప్పే విధంగా అసలు నాకు ఏమీ అర్థం కాదండి. బట్ ఏం చెప్పాలో అది చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాననమాట. అంటే ఒక కామెంట్ ఎవరో కానీ అలా వచ్చింది. ఎక్కువగా వస్తుందనమాట. ఏదో న్యూస్ చెప్తున్నట్లుగా అని. ఎస్పెషల్లీ తప్పేం కాదు. నా ఛానల్ పేరే టాక్స్ అని ఉంటుంది కాబట్టి సో నేను చెప్పాలి, మాట్లాడాలి. మాట్లాడితేనే కదా మీకు అర్థమవుతుంది. సో కాబట్టి అది అండ్ కొంచెం ఇది నేను పెద్ద సీరియస్‌గా ఏం తీసుకోవట్లేదు. జస్ట్ ఫన్నీగానే చెప్తున్నాననమాట. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. లేట్ అయిపోయింది ఇప్పటికే కానీ. సో ఈ మిస్టేక్స్ చేసే ఆడవాళ్ళలో ఉండే ఒక బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటో అనేది నేను ఫస్ట్ చెప్పేస్తాను. సో ఎవ్వరికీ భయపడరు అనమాట వీళ్ళు. ఎవ్వరికంటే ఎవ్వరికీ భయపడరు వీళ్ళు. అండ్ అంటే వాళ్ళేం చేయాలి అనుకుంటున్నారు చేసేస్తారు. అంతేకానీ సో వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళేమనుకుంటారు లేకపోతే ఒక ఫియర్ కానీ సో అంటే ఒకటంటే కొంతమందికి భయం ఉంటుంది. నాకు ఆ వస్తువు అంటే భయం. నాకు అక్కడికి వెళ్ళటం అంటే భయం. ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. ఒక ఫోబియా టైప్‌లో ప్రతి ఒక్క అమ్మాయికి ఏదో ఒకటి ఉంటుంది. బట్ డెఫినెట్‌లీ అసలు ఏ మాత్రం కొంచెం కూడా భయం లేకుండా ఉంటారు అనమాట. అంటే మిస్టేక్స్ చేసేవాళ్ళు ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏ మాత్రం అసలు 1% కూడా భయం ఉండదు వాళ్ళకి. ఒక రౌడీ లాగా ఉంటారు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా డేర్ అండ్ డాషింగ్‌గా ఉంటారు అనమాట. సో అలా ఉండేవాళ్ళు డేరింగ్ డాషింగ్ ఉండడం తప్పేం కాదు. ప్రతి ఒక్క అమ్మాయి అలానే ఉండాలి. కాకపోతే నేను చెప్పాను చూసారా కొంతవరకు ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే భయపడకుండా దేనికి భయపడకుండా ఉండేవాళ్ళు కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ బాగా సైలెంట్ అనమాట. అండ్ ఎంత సైలెంట్ అంటే చూడటానికి వాళ్ళకసలు మాట్లాడతారా? మాట్లాడరా? మూగవాళ్ళా అన్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏంటి అంటే వాళ్ళు చాలా సైలెంట్ కిల్లర్స్ అనమాట వాళ్ళు. సో, బాగా సైలెంట్‌గా ఉన్న వాళ్ళని అంత తొందరగా నమ్మొద్దు. బట్ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. కాదని నేను చెప్పట్లేదు కానీ, మరీ సైలెంట్‌గా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే అబద్ధాలు చెప్పడం అనమాట. అండ్ చాలామంది గాయ్స్ మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారంటే మాట్లాడితే అబద్ధాలు తప్ప వాళ్ళ నోటి నుంచి నిజాలు రావన్నమాట. ప్రతి ఒక్క దానికి అబద్ధం చెప్పేస్తూ ఉంటారు. ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొకటి చెప్తూనే ఉంటారు. గాయ్స్ ఇలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఉన్నట్లయితే మాత్రం ఓకే. కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పని వాళ్ళంటూ ఎవరు లేరు. అంత సత్య హరిశ్చంద్రులు లేరనుకోండి. కానీ కాకపోతే ఏంటంటే మరీ మాట మాట్లాడితే అబద్ధం అన్నట్లుగా మాట్లాడతారు చూసారా? వాళ్ళతో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, వాళ్ళు ఏ తప్పు చేయడానికైనా అసలు ఏ మాత్రం వెనకాడరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డబ్బు, నగలు అనమాట. వీటిపైన ఎక్కువ వ్యామోహం ఉంటుంది చాలా మందికి. అఫ్‌కోర్స్ అండ్ గర్ల్స్ అన్నాక వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ గోల్డ్ పైన కానీ ఉంటుంది. అందులో రాంగ్ ఏం కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ అది కూడా పర్టిక్యులర్‌గా వీటిపైన మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుందనమాట. సో, ఎక్కువ గోల్ ఏదో ఒక రకంగా అది మనం ఎర్న్ చేసుకోవాలి. లేకపోతే ఏదో ఒక రకంగా మనం మనీ ఎర్న్ చేసుకోవాలి. అదే టార్గెట్‌తో అదే మైండ్ సెట్‌తో ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ ఏమి ఉండవు వాళ్ళకి. సో, అలా ఏంటంటే ఎక్కువ వాటి మీద వ్యామోహం పెంచుకున్న వాళ్ళతో మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గానే ఉండాలి. ఏదేమైనా కూడాను. అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కువ చాలామంది ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఉంటారనమాట.
సో ఎక్స్‌పోజింగ్ గురించి నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. బట్ పర్టిక్యులర్‌గా ఏంటి అంటే కావాలని కొంతమంది ఎక్స్‌పోజ్ చేస్తూ ఉంటారు. అండ్ అది అది కరెక్ట్ కాదు. అండ్ చాలా అది ఎందుకు చేస్తున్నారంటే ఐ థింక్ వాళ్ళు నెగెటివ్ ఏదో మైండ్‌లో పెట్టుకొని లేదా ఎక్కువ ఎక్కువ ఈ తప్పులు మిస్టేక్స్ చేసే వాళ్ళేంటంటే ఓవర్ ఎక్స్‌పోజింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో అది కూడా వన్స్ మీరు గమనించుకోండి. ఎందుకంటే మీకు స్టార్టింగ్‌లో ఐ థింక్ ఆ టైంలో తెలియకపోవచ్చేమో కానీ, బట్ డెఫినెట్‌లీ ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ ఎవరికైనా సరే మేబీ అర్థం కావట్లేదు ఏంటి ఇదంతా అనుకున్నప్పుడు, అలాంటి వాటికి నేను చెప్పేది కొంచెం కనెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఎవరైనా కానీ అండ్ గర్ల్స్ ఓవర్ ఎక్స్‌పోజింగ్ మీ ముందు చేస్తున్నట్లయితే వాళ్ళతో జాగ్రత్తగానే ఉంటే బెటర్ అనమాట. సో, వాళ్ళ మైండ్‌లో ఏముందనేది మీకు క్లారిటీగా తెలియనప్పుడు మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బావుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తన గురించే ఆలోచన అనమాట. ఏ టు జెడ్ ఎనీ టైమ్ కూడాను వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. పక్కన వాళ్ళని అసలు లెక్క చేయరు, పట్టించుకోరు కూడా అనమాట. వాళ్ళు ఏదైనా సజెషన్ ఇస్తున్నా తీసుకోరు, ఏమన్నా చెప్తున్నా వినిపించుకోరు. అసలు ఏంటి నేను వాళ్ళని ఎందుకు లెక్క చేయాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అంటే అది బయట వాళ్ళ దగ్గర బిహేవ్ చేసినా ఓకే గానీ, అండ్ పర్సనల్‌గా రిలేటివ్స్ దగ్గర కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా కొంతమంది నెగెటివ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అస్సలు వాళ్ళ మాట అంటే లెక్క కూడా ఉండదు వాళ్ళకి. సో, అంటే అనుకోని నాకు సంబంధం లేదన్నట్లుగా లేదా కేర్‌లెస్‌గా మాట్లాడటం కావచ్చు అండ్ అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడు ఎనీ టైమ్ వాళ్ళ గురించే ఆలోచన అనమాట. సో, అంటే ఏదైనా కావచ్చు. నేనే బావుండాలి. అంటే నేనిది చెయ్యాలి. సో, అండ్ పక్కన వాళ్ళతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళతో కూడా కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్ అనమాట. అండ్ ఫైనల్‌గా ఇక వాళ్ళ తప్పులనైతే అస్సలు ఒప్పుకోరు అనమాట. అండ్ నీ నీ దగ్గర ఈ రాంగ్ ఉంది. లేదా ఇది కరెక్ట్ కాదు అని కానీ, నువ్వు ఈ మిస్టేక్ చేసావని కానీ ఎవరైనా అన్నా కూడాను, వాళ్ళు చాలా సీరియస్‌గా తీసుకుంటారు అనమాట. అండ్ బల్ల బుద్ధి చెప్తారు. వాళ్ళ సైడ్ నుంచి 100% మిస్టేక్ ఉన్నా కూడాను, అది నా మిస్టేక్ కానే కాదు అంటారు. ఆ మిస్టేక్‌ని చాలా సింపుల్‌గా అవలీలగా అవతల వాళ్ళ మీదకి కూడా నెట్టేస్తూ ఉంటారనమాట. సో, అంటే ఏం జరిగినా కూడాను వాళ్ళంతా పర్ఫెక్ట్ అండ్ అవతల వాళ్ళది రాంగ్ అన్నట్టుగా క్రియేట్ చేసి మరీ మాట్లాడుతూ ఉంటారనమాట. సో, మెయిన్‌గా అండ్ మిస్టేక్ చేసే ఆడవాళ్ళలో ఇదొక క్వాలిటీ అని మనం ఈజీగా చెప్పుకోవచ్చు. సో, ఫైనల్లీ ఇవన్నమాట గాయ్స్ మీ అందరికి అర్థమైంది కదా! సో, చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో, ఆ మిస్టేక్స్ చేసే వాళ్ళలో ఉండే కొన్ని క్వాలిటీస్ అనమాట ఇవన్నీ కూడాను. బట్ ఫర్దర్‌గా ఇలాంటి వాళ్ళతో చాలా వరకు వీలైనంత వరకు మోస్ట్‌లీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ అనమాట మీకు. లేదంటే చిన్న చిన్న ఇబ్బందులైతే ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాల్సొస్తుంది లైఫ్‌లో. సో, మీ అందరి కోసం నేను ఈ వీడియో షేర్ చేశాను. సో, మీ అందరికి నచ్చినా, కనెక్ట్ అయినా కూడాను ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను చెప్తున్నానండి. అండ్ ఖచ్చితంగా నేను షేర్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇస్తున్నాను. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఫోర్స్ ఏం లేదు. అండ్ మీ ప్రాబ్లమ్స్ కోసం మాత్రమే నేను ఇస్తున్నానక్కడ. ఏమన్నా షేర్ చేసుకోవాలి, ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదన్నా క్లారిటీ తీసుకోవాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫర్దర్‌గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి.